ఉంది భయ. రవితేజ అన్న ఎర్రగా చేసాడు అంతే. ఇంకా బా ఇద్దరు అమ్మాయిలతో బాబా ఏంది పోయి ఇది పెళ్ళైన అవుతావు. తర్వాత పెళ్ళైనా సరే పక్క దేశం పోయి మనం అంతా ప్రేమిస్తుంటాం అందరినీ, సహజం అనమాట. అంటే రియాలిటీని సినిమా తీసేసారు అంతే. అంటే పెళ్ళైనా కూడా పక్క వాళ్ళని ప్రేమిస్తుంటారు అందరూ. కాబట్టి ఏంటంటే పక్క వాళ్ళని ప్రేమిస్తుంటారు, మళ్ళీ ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి మళ్ళీ పెళ్ళంతా కలిసిపోతారు. కలిసిపోయి మళ్ళీ ఆ సమస్య వచ్చి ఎలా క్లియర్ చేసుకునేది అనేది ఈ సినిమా. కాబట్టి సినిమా చూస్తున్న సేపు రవితేజ అనే అసలు ఎక్కడ ఒక పక్క మాసు, ఒక పక్క క్లాసులు కానీ పాటలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి. ఓర ఆయన ఇద్దరు ఉన్నారు, యాంపేరు డింపుల్ అయ్యేది, యాంపేరు గుర్తురావట్లేదు ఎవరు ఉందా, హర్షిక డింపుల్. కాబట్టి హర్షిక ఒక పక్క, డింపుల్ ఒక పక్క. హర్షిక అయితే ఉండబోయే హీరోయిన్ పాప ఏమందరో నాయన చూడగానే ఫ్లాట్ అయిపోయిన అంతే. నేను కూడా ఏం చేస్తానంటే ఈ సినిమా చూసి పెళ్లి చేసుకుని నేను కూడా పక్క దేశం పక్క రాష్ట్రం ఎక్కడికోడు పోయి ఎవరిని అమ్మాయిని పొరపాటున ప్రేమించినా ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ అయినా కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఎలా సమస్య క్లియర్ చేసుకోవాలో ఈ సినిమా చూసి నేర్చుకున్నా ఇప్పుడు. కాబట్టి సినిమా హీరోల ఫ్యాన్స్ అందరూ కలిసిపోతున్నారు. ఈ సంక్రాంతి పండక్కి ఈ సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి, ప్రతి సినిమా. కాబట్టి రవితేజ గారి ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఒక 500 కోట్ల నుంచి 1000 కోట్లు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వద్దా సరే కూల్డావు, సరే 100 కోట్లు చాలా ఏడస్తారు. ఇదేనా ఏడవకంటే సినిమా హీరోలు బాగుపడినా, సినిమా ఇండస్ట్రీ బాగుపడినా, ఎందుకంటే మీకు ఒక్కొక్కళ్ళు